బ్లాక్ బస్టర్ విక్టరీ తర్వాత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్న ఈ మ్యాజిక్ ఫిగర్ పై విజయ్ ఇక మల్లగుల్లాలు పడాల్సిన అవసరం లేదా? పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీబీకే ఆఫీస్కు చేరుకున్నారు ఆ పార్టీ అధినేత విజయ్ను ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా టీబీకే అవతరించింది. ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్కు టీవీకే లేఖ రాసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరింది టీవీకే. ఇదిలా ఉంటే టీవీకేకు టచ్లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మేము మద్దతు ఇస్తాము అని ముందుకొచ్చారు పలువురు ఎమ్మెల్యేలు. దీంతో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి అప్రమత్తమయ్యారు. రేపు అత్యవసర సమావేశానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలంతా రావాలని ఆదేశాలు ఇచ్చారు. ఓకే, చెన్నైలో ఏం జరుగుతోంది? లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం అక్కడి నుంచి డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏమిటి సిచ్యువేషన్? ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొత్తగా తాజా సమీకరణ ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్కి టచ్లోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. దీన్ని ఎవరైనా నిర్ధారించారా? అండ్ 2 వీక్స్ గడువు కోసం ఇప్పుడు డెప్యూటీ గవర్నర్కి లేఖ రాశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇన్ఛార్జ్ గవర్నర్కి లేఖ రాశారని చెప్తున్నారు. అది కూడా కరెక్టేనా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి చెప్పండి. అంటే బయట నుంచి చూసే వాళ్ళందరికీ కూడా మ్యాజిక్ ఫిగర్ ఎలా విజయ్ అందుకోబోతున్నాడని అందరూ కూడా ఆతృతగా చూస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా కూల్గా ఉంది. సో విజయ్ చేసుకోవాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే అందరూ టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఫార్మల్గా వీరు కూడా అవసరమైనటువంటి వారిని ఎవరినైతే కూటమిలోకి తీసుకుంటే, ఎవరి మద్దతు అయితే తీసుకుంటే రాజకీయంగా వివాదాలు లేకుండా ఉంటాయో వారందరికీ టచ్లో కూడా వెళ్ళారు. నిన్నటి నుంచి కాంగ్రెస్ నేతలు కావచ్చు, వామపక్ష నేతలు, అలాగే వీసీకే అందరితో కూడా మాట్లాడారు. అవసరమైనటువంటి సభ్యులు కేవలం 10 మంది మాత్రమే. కానీ చిన్న పార్టీలు గెలిచినటువంటి వారి సంఖ్య దాదాపు 16 వరకు కూడా ఉంది. సో వీరిలో అందరినీ తీసుకోవడం కంటే ఎంతవరకు అవసరమో వారిని మాత్రమే తీసుకోవాలనేది విజయ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు అమ్మ మక్కల్ మున్నేట కళగం నుంచి టీటీవీ దినకరన్ గెలుపొందారు. సో అలాంటి వారిని తీసుకోవడం వల్ల పార్టీలో అదొక వివాదాస్పద అంశంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారిని తీసుకోవడం వల్ల. సో ఇది మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో మిగిలినటువంటి వామపక్ష నేతలు కావచ్చు, పీఎంకే, అలాగే కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ నుంచి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నికల ముందు నుంచి కూడా విజయ్తో జత కట్టాలని ఆశపడ్డారు. సో అది అప్పట్లో పార్టీ సిద్ధాంతం ప్రకారం, పార్టీ విధాన నిర్ణయం ప్రకారం అప్పట్లో అది కుదరలేదు. సో కాంగ్రెస్ కూడా ఇప్పుడు మద్దతు ఇచ్చేందుకు దాదాపు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే ఇంకా మద్దతు విషయం రావాల్సి ఉంది. సో మిగతా మాటలు మొత్తం అందరూ కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇక అన్నాడీఎంకే నుంచి ఇప్పుడు పెద్ద ఒక అంశం అనేది ఇప్పుడు అన్నాడీఎంకేలో ఆందోళనకరంగా మారింది. 10 మంది ఎమ్మెల్యేలు, అంతకంటే ఎక్కువ మంది విజయ్కి టచ్లోకి వెళ్ళినట్టు, విజయ్తో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఈ పార్టీలతో చర్చలు జరుపుతున్నటువంటి ముఖ్య నేతలు ఉన్నారో, సెంగోటేన్ కావచ్చు, ఆదవ్ అర్జున కావచ్చు, వీళ్ళందరితో టచ్లోకి వచ్చినటువంటి విషయం బయటకు వచ్చింది. దీంతో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి అలర్ట్ అయ్యారు. రేపు పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశానికి రావాలని అందరికీ కూడా సమాచారం పంపారు. సో విజయ్ కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశమయ్యారు. ముందుగా వచ్చిన తర్వాత అందరితో ఫోటో సెషన్ అనేది మొదలైంది. ప్రతి ఎమ్మెల్యేతో 1-to-1 ఫోటో, అందరికీ కూడా ఫోటో సెషన్ జరిగిన తర్వాత సమావేశం మొదలైంది. సో ఈ సమావేశంలోనే శాసనసభ పక్ష నేతగా విజయ్ని ఎమ్మెల్యేలందరూ ఎన్నుకుంటారు. ఎన్నుకున్నటువంటి విషయాన్ని సమాచారం లోక్ భవన్కి కూడా పంపిస్తారు. సో గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన తర్వాత ఒక తేదీని నిర్ణయించుకొని అప్పుడు ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తోంది. ఆల్ రైట్ మురళి, మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. సో చెన్నైలో పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. ఎల్పీ నేతగా ఎన్నుకోబోతున్నారు విజయ్ని. విజయ్ ఆఫీస్కి చేరుకున్న దృశ్యాలని చూస్తున్నాము. భారీ కాన్వాయ్ తోటి అక్కడికి తన అనుచర గణంతో చేరుకున్నారు. ఇప్పటికే పోలీస్ ఫోర్స్ అక్కడ భారీ ఎత్తున ఉన్నాయి. అండ్ పర్సనల్ సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. సో ఇప్పుడు పవర్ సెంటర్ అంతా కూడా విజయ్ దగ్గరకు వచ్చేసింది. విజయ్ నివాసం దగ్గర ఉంది, విజయ్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంది. సో విజయ్ ఆల్రెడీ ఇన్ఛార్జ్ గవర్నర్కి లేఖ కూడా రాశారు. ఒక 2 వీక్స్ టైం కావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి లేఖ రాశారు. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు లేఖ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇంకా కావాల్సిన మెజారిటీ కోసం, సింపుల్ మెజారిటీ కావాల్సిన మిగిలిన 10, 11, 12 హూ ఎవర్ ఇట్ ఈస్, ఎంతమంది అయితే అంతమంది వాళ్ళని
సమీకరించడం కోసం ఇప్పుడు ప్రయత్నాలు సాగుతున్నాయి. చాలామంది సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఈ రెండు అలయన్సుల్లో, ఈ మేజర్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే అలయన్సుల్లో ఉన్న పార్టీలు కాబట్టి ఇప్పుడు ఆ అలయన్సుల్ని బ్రేక్ చేసుకుని వస్తాయా, ఎలా వస్తాయి, ఎవరిని తీసుకోవాలి, ఎవరైతే కరెక్ట్గా ఉంటారు, తర్వాత క్యాబినెట్ కూర్పు ఎలా ఉంటుంది, వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఒక కన్క్లూజన్కి రావాలని విజయ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒక 2 వారాల సమయం కావాలని ఇన్ఛార్జ్ గవర్నర్కి టీవీకే లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.